we create a better world. నెక్స్ట్ మనం పాలిటిక్స్ క్లాసెస్ చూస్తున్నాము. ఇది 21st క్లాస్. ఈరోజు మనం లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ గురించి చూస్తాము. ఇంతకుముందు ఉన్న ప్రతి క్లాసెస్ మీరు పొందాలనుకున్నా అంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. ఎందుకు ప్లేలిస్ట్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని 4 లాంగ్వేజెస్లో సేమ్ టాపిక్ మీద మీ క్లాసెస్ దొరుకుతాయి. సో కన్ఫ్యూజ్ కాకుండా ప్లేలిస్ట్ పోయి క్లియర్గా మీరు టాపిక్స్ అనేది వరుసగా నేర్చుకోవచ్చు. నేస్తామా ఎప్పట్లాగే మనం క్లాస్ స్టార్ట్ చేస్తూ ఉన్నామంటే ఒక మంచి మోటివేషన్ కోట్తో స్టార్ట్ చేస్తాం. నేస్తామా అలాంటిది చూడండి, చాయిసెస్ మేడ్ ఇన్ యాంగర్ కెనాట్ బి అన్డన్. చాలా సింపుల్ థింగ్, కానీ ఈ ఇమేజ్ అనేది మీ జీవితంలో చాలా విషయాలు నేర్పిస్తుంది. ఇక్కడ పక్షిని చూస్తారు, పక్షిని చూసి కోపం చెందిన కుక్క వచ్చేసి ఒక బార్డర్ స్టోన్ ఎడ్జ్ కాడ నుంచి దాన్ని క్యాచ్ చేయడానికి దుక్కుతుంది. మనం ఎంత కోపం, ఎంత ఉద్రేకం ఉంటే ఇలాంటి డెసిషన్స్ అనేది మనం తీస్తాము మన లైఫ్లో. ఇలాంటి డెసిషన్స్ ఏమన్నా తీసామంటే మన లైఫ్ ఇలాగే అవుతుంది. ఇస్తామా పక్షి అక్కడే ఉంటుంది, కానీ జీవితంలో మనం కిందకి పడతాం. సో మనం కోపంలో తీసుకునే డెసిషన్స్ అనేవి మనని చాలా లోయలోకి తోసేస్తుంది. సో బెటర్ మీరు కోపంలో ఉన్నప్పుడు డెసిషన్ తీసేదానికన్నా కానీ కాసేపు ఆలోచించి చేస్తామా. ఓకే, ఈరోజు క్లాస్కి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది ఏంటంటే, ఇంతకుముందు వరకు నేను జస్ట్ టాపర్ నోట్స్ అనేది లక్ష్మీకాంత్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. కాకపోతే నేను కంపేర్ చేసినప్పుడు నాకు వచ్చేసి కొన్ని కంటెంట్ అనేది మీకు అన్నెసెసరీ కంటెంట్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. అది కాకుండా మీకు ప్రాపర్ నోట్స్ ఓరియంటెడ్గా దొరకడం లేదు. సో నేనేమనుకున్నా అంటే క్లాసెస్ వరకు నేను నోట్స్ నేనే ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇందులో మీ క్లాసెస్ డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీకు పాజిటివ్గా నచ్చాయి అనిపిస్తే మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. ఫర్దర్గా నేను ఇదే ప్రొసీజర్ అనేది కొనసాగిస్తూ ఉంటాను. సో మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను నిజమా. కాకపోతే నోట్స్ మెటీరియల్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, నేను ఒక 3 to 4 మెటీరియల్స్ పైన ఆన్లైన్ సోర్సెస్ అన్ని కంపేర్ చేసి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్లో ఏవి అడుగుతారో ఏవి అడగరో అని మిస్ అవ్వకుండా ఇంపార్టెంట్ పాయింట్స్తో సహా మార్క్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. కాకపోతే డిలే అయితే కంపల్సరీ, ఎందుకంటే ఆల్టర్నేటివ్గా నేను 3 to 4 కోర్సెస్ రన్ చేయడం వలన మీకు డిలే అనేది ఉంటుంది. కాకపోతే మీకు క్వాలిటీ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. ఈరోజు చూద్దాం లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఇన్ ఏ పార్లమెంట్. సో మన పార్లమెంట్లో అందరూ ఉంటారు, అందరూ ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం వర్క్ మెయిన్ ఒక బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారంటే ఆ బిల్ చట్టంగా ఎప్పుడు మారుతుంది అన్న దాని గురించి చూసేదే ఈ లెజిస్లేటివ్ ప్రొసీజర్. సో పార్లమెంట్లో ఉండే ఎంపీస్ అందరికీ మెయిన్ వర్క్ ఏంటంటే, కొత్తగా ఒక గవర్నమెంట్ మంచి కోసం ఏదైనా కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ప్రైవేట్ మెంబర్స్ కానీ ఒక బిల్ తీసుకురావచ్చు. ఆ బిల్ అనేది జనాలకి ఉపయోగపడేలాగా మన పబ్లిక్కి, సిటిజన్స్కి ఏదైనా ఒక మంచి మార్పు తీసుకొచ్చేలా మన దేశాన్ని మంచి దారిలో ఇంకా డెవలప్మెంట్ పాత్రలో నడిపించడానికి మనం బిల్స్, లాస్, చట్టాలు తీసుకొస్తాము. అవి ఎలా ప్రొసీజర్గా మనం యాక్టివేట్ చేస్తామనేది చూస్తాం. అందులో 2 రకాల అయిన బిల్స్ ఉంటాయి. ఒకటి మనం పబ్లిక్ బిల్ అని అంటాము, లేదంటే దాన్ని మనం గవర్నమెంట్ బిల్ అని కూడా అనొచ్చు. అలాగే ప్రైవేట్ బిల్ అని అంటారు, అది ప్రైవేట్ మెంబర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ముఖ్యంగా వాటి మధ్య ఉన్న తేడా ఏంటో మనం డిఫరెంట్గా చూస్తాం. డిఫరెన్సెస్ ఒకసారిగా చూస్తాం, ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఒక పబ్లిక్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి. పబ్లిక్ బిల్ అంటే మినిస్టర్స్, ఒకసారి చూడండి మినిస్టర్స్ అంటే ఎవరు, మన పిఎంతో పాటు ఏ చట్టాన్నైనా రూపుదిద్దడానికి ఉన్న వాళ్ళని మనం మినిస్టర్స్ అంటాము. వాళ్ళలో ఒకరు ఈ బిల్ని ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇక్కడ మీరు మినిస్టర్స్ అంటే చూడొచ్చు, అది తక్కువ మంది అంటారు, అంటే ఒక మినిమం మెంబర్స్ ఉంటారు. ఆ మినిస్టర్స్ ఎవరెవరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మొత్తం మనం వివరంగా చూసాం కాబట్టి మీకు డౌట్ లేదు. ఆ మినిస్టర్స్లో ఎవరో ఒకరు ఆ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే దాన్నే మనం పబ్లిక్ బిల్ అని అంటాము, లేదంటే గవర్నమెంట్ బిల్ అని కూడా అంటాము. ఒకవేళ ప్రైవేట్ బిల్ అంటే ఎప్పుడు అంటే చూడండి, ఇక్కడ మన పార్లమెంట్లో ఈ క్యాబినెట్ మెంబర్స్ కూడా ఉంటారు. వీళ్ళు కాకుండా మిగతా ఎంపీస్ ఉంటారు చూసారా, మిగతా ఎంపీలో ఎవరో ఒకరు ఆ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్ అని కూడా అంటాము. హోప్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మినిస్టర్స్ తర్వాత ఆ మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే, ఏ ఎంపీ అయినా సరే ప్రైవేట్ బిల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు ముఖ్యంగా మినిస్టర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే వాళ్ళు రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు. సో ఆబ్వియస్లీ రూలింగ్ పార్టీలో నుంచే మినిస్టర్స్ ఉంటారు కాబట్టి మోస్ట్లీ ఆ రూలింగ్ పార్టీ అజెండా, అలాగే గవర్నమెంట్ పాలసీస్ తీసుకొస్తూ వాళ్ళు చెప్పిన ఐడియాలజీస్ కానీ వాళ్ళు చెప్పిన టార్గెట్స్ అన్ని కూడా ఫిల్ఫిల్ చేస్తూ చాలా మార్పులు తీసుకొస్తూ వాళ్ళు పబ్లిక్ బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అదే రకంగా ప్రైవేట్ బిల్ అనేది ఒక మోస్ట్లీ అపోజిషన్ పార్టీ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు, లేదంటే అపోజిషన్ స్టాండ్ని తెలియజేయడానికి, పబ్లిక్ ఇంపార్టెన్స్ మీద వాళ్ళు తీసుకొస్తున్న బిల్ అనేది వాళ్ళ ఐడియాలజీని తెలియజేస్తుంది. మోస్ట్లీ అపోజిషన్ అని కాదు, ఏ ఎంపీ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ ఒక విషయం తెలుసుకోండి, రూలింగ్ పార్టీ నుంచి ఏదన్నా ఒక ఎంపీ ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారంటే ఖచ్చితంగా అతను మినిస్టర్స్తో కన్సల్ట్ అవుతారు. సో ఆ పార్టీతో కన్సల్ట్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ మళ్ళీ మినిస్టర్సే దాన్ని డిపార్ట్మెంట్తో కన్సల్ట్ అయ్యి మీకు ఇస్తారు కాబట్టి, సో అది మోస్ట్లీ
పబ్లిక్ బిల్ అనేది రూలింగ్ పార్టీస్ నుంచే మోస్ట్లీ అనేది వేరే నేస్తామా, ఎల్లప్పుడూ అని కాదు, మ్యాక్సిమం టైమ్స్లో. నెక్స్ట్ ఇప్పుడు చూసాము, పబ్లిక్ బిల్ అంటే గవర్నమెంట్ అంటే ఆ హౌస్లో మెజారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో పబ్లిక్ ప్రైవేట్ బిల్ని కంపేర్ చేసుకున్నామంటే పబ్లిక్ బిల్కి వచ్చేసి అప్రూవల్ దొరకడం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, కానీ ప్రైవేట్ బిల్కి తక్కువ. ఎందుకంటే రూలింగ్ పార్టీ అంటే ఖచ్చితంగా మెజారిటీ ఉంటుంది. అలాగే ప్రైవేట్ బిల్ అంటే ఏంటి, ఇంకో ఇండివిజువల్ ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అతని సపోర్ట్ అనేది తక్కువ ఉండొచ్చు. ఆ బిల్ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి అతనికి హైయెస్ట్ సపోర్ట్ అనేది దక్కుతుంది. నెక్స్ట్, ఒకవేళ పబ్లిక్ బిల్ అనేది రిజెక్ట్ అయ్యిందంటే అప్పుడు పార్లమెంట్లో కాన్ఫిడెన్స్ మీద ప్రశ్నిస్తారు, క్వశ్చన్స్ అనేది రైస్ అవుతుంది. ఎందుకంటే చూడండి, రూలింగ్ పార్టీ అనేది ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆబ్వియస్లీ అక్కడ ఆ పార్టీ అనేది ఆ బిల్ని సక్సెస్ చేయలేకపోయిందంటే అక్కడ ఆ పార్టీకి సపోర్ట్ తక్కువ ఉన్నట్టు. సో నో కాన్ఫిడెన్స్ మీద దెబ్బతీసినట్టు. సో వాళ్ళ నో కాన్ఫిడెన్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ నో కాన్ఫిడెన్స్ ఇంట్రడ్యూస్ చేస్తే అంటే ఆబ్వియస్లీ ఆ హౌస్లో వాళ్ళు రిసైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అదే ప్రైవేట్ బిల్లో ఇలాంటి నో కాన్ఫిడెన్స్ ఇలాంటి ఇష్యూస్ అనేది లేవనేస్తామా. ఒక పబ్లిక్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే 7 days ముందు మీకు నోటీస్ అనేది ఇవ్వాలి. 7 days గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఉండొచ్చు. అలాగే ప్రైవేట్ బిల్ అనేది 1 month నోటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్మెంట్స్లో ఇలాంటివి జాయిన్ చేస్తారు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో క్లారిటీగా మెయింటైన్ చేయండి. పబ్లిక్ బిల్ అంటే 7 days నోటీస్, ప్రైవేట్ బిల్ అంటే 1 month నోటీస్ అనేది ఖచ్చితం. అలాగే ఒక పబ్లిక్ బిల్ని డ్రాఫ్ట్ చేయాలంటే రూపొందించాలంటే ఎవరెవరు, ముఖ్యంగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్. ఒక హెల్త్ సెక్టర్లో ఉన్న డిపార్ట్మెంటల్ ఎగ్జిక్యూటివ్స్ కానీ హెడ్స్ అనేవి డిస్కస్ చేస్తారు. అలాగే ఇక లా డిపార్ట్మెంట్తో కూడా వాళ్ళు డిస్కస్ చేసి కొత్తగా ఆ బిల్ని డ్రాఫ్ట్ చేస్తారు. అదే ప్రైవేట్ బిల్ కన్సిడర్ చేసుకున్నామంటే దాని యొక్క రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆ మెంబర్ మీదే ఉంటుంది. సో ఆ బిల్ని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేస్తున్నారో సో వాళ్ళే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసి దాన్ని స్టడీ చేస్తారు. నెక్స్ట్ మనం చూస్తాం నెస్మా. ఓకే, మీకు అర్థమైంది. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ బిల్స్. మన పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసే బిల్స్ని ఒక 4 categories డివైడ్ చేస్తుంటారు. ఆ 4 categories ఏంటో చూస్తాం. ఫస్ట్ ఏంది, ఆర్డినరీ బిల్స్. అంటే ఫైనాన్షియల్ విషయం మీద డిస్కస్ చేయని ఏ బిల్ అయినా సరే మనం ఆర్డినరీ బిల్ అనుకోవచ్చు. అంటే మనీ విషయం డిస్కస్ చేస్తే దానికి వేరే పేరు ఉంది, అదే ఇక్కడ నెక్స్ట్ చూస్తాం. ఇంకో కేటగిరీ ఆఫ్ బిల్స్ ఏంటంటే మనీ బిల్స్, తర్వాత ఫైనాన్షియల్ బిల్, తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. సో మనీ బిల్స్ అంటే ఏంటో చూస్తాం. ఈ 4 categories మీకు అర్థమవుతుంది. ఆర్డినరీ, మనీ, ఫైనాన్షియల్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఈ 4 types ఆఫ్ బిల్స్ మన పార్లమెంట్లో ఇంట్రొడ్యూస్ చేసేది. ఇంకో రకమైన బిల్ ఏవి లేవు. సో మనీ బిల్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటిని డిస్కస్ చేస్తూ, ముఖ్యంగా ట్యాక్స్ గురించి మరియు పబ్లిక్ ఎక్స్పెండిచర్ గురించి, అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఆర్టికల్ 110లో మెన్షన్ చేసిన విషయాల గురించి ఇంట్రొడ్యూస్ చేసే బిల్నే మనం మనీ బిల్ అంటాము. చూడండి, ఎప్పుడైనా సరే ఆర్టికల్ 110 చాలా ఇంపార్టెంట్. వాటిలో ఇచ్చిన డేటాను ఫుల్ఫిల్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేసే బిల్నే మనం మనీ బిల్ అంటాము. ఫైనాన్షియల్ బిల్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నిటిని డిస్కస్ చేస్తూ ఉంటుంది ఎక్సెప్ట్ మనీ బిల్స్. అంటే మనీ బిల్స్కి ఆర్టికల్ 110లో కొన్ని ఇచ్చుంటారు, కొన్ని డేటా అనేది ఎలా ఫాలో అవ్వాలి ఏమని. వాటిని కాకుండా మిగతా ఫైనాన్షియల్ మ్యాటర్స్ని డిస్కస్ చేస్తున్న బిల్స్ని మనం ఫైనాన్షియల్ బిల్స్ అంటాము. వాటన్నిటి గురించి మనం వివరంగా నెక్స్ట్ క్లాసెస్లో వివరంగా చూస్తాం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అంటే మనకు తెలుసు, రాజ్యాంగ సవరణ చేస్తున్న ఏ బిల్ అయినా సరే మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని అంటాము. సో ఇప్పుడు చూద్దాము, ఒక బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే ఈరోజు మనం ఈ టాపిక్లో ఆర్డినరీ బిల్ గురించి చూస్తాం. నెక్స్ట్ రేపటి క్లాస్లో మనీ బిల్ మరియు ఫైనాన్షియల్ బిల్స్ గురించి క్లియర్గా చూస్తాం, ఎందుకంటే ఒకదానికొకటి కన్ఫ్యూజ్ కాకూడదు కాబట్టి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ గురించి అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాము. ఒకసారి మీరు వరుసగా ప్లేలిస్ట్లో చూసారంటే దాని గురించి మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆర్డినరీ బిల్ అంటే ఏంటి చూడండి, ఫైనాన్స్ అనే టాపిక్ లేకుండా ఇంక ఏ బిల్ అయినా సరే మనం ఆర్డినరీ బిల్ అంటాము. ఫస్ట్, ఆ బిల్ అనేది ఏ హౌస్లోనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అంటే రాజ్యసభ, లోక్సభ ఏ హౌస్లోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫస్ట్ హౌస్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ రీడింగ్ ఉంటుంది, సెకండ్ రీడింగ్ ఉంటుంది, తర్వాత థర్డ్ రీడింగ్ ఉంటుంది. సో 3 readings అనేది ఆ హౌస్లో ఉంటుంది. 3 readings పూర్తయిన తర్వాత ఆ బిల్ అనేది నెక్స్ట్ హౌస్కి వెళ్తుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంటుంది. సో ఫస్ట్ ఏ హౌస్లోనే ఇంట్రడ్యూస్ చేయొచ్చు, ఆ హౌస్లో 3 readings పూర్తి అవ్వగానే సెకండ్ హౌస్కి వెళ్తుంది. ఆ సెకండ్ హౌస్కి వెళ్ళగానే అక్కడ కూడా ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అని 3 readings అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆ 3 readings పూర్తయిన తర్వాత ఆ బిల్ని ప్రెసిడెంట్ అప్రూవల్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ అప్రూవల్కి పంపించిన తర్వాత ప్రెసిడెంట్ ఒకవేళ దానికి అసెంట్ తెలిపారంటే, ఓకే ఆ బిల్ కరెక్ట్ అనేసి సైన్ చేసి పంపించేశారంటే వెంటనే ఆ బిల్ అనేది యాక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది, బిల్ అనేది యాక్ట్గా ఎప్పుడు మారుతుంది, ఒక లాగా చట్టంగా ఎప్పుడు మారుతుంది అంటే ఇలా. సో ఇన్ని ప్రొసీజర్స్ దాటుకునే మీకు అది యాక్ట్గా మారుతుంది. సో ఇప్పుడు మీకు లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటే క్లియర్గా అర్థమైంది. సో ఆ ఫస్ట్ రీడింగ్లో ఏం చేస్తారు, సెకండ్ రీడింగ్లో ఏం చేస్తారు, థర్డ్ రీడింగ్లో ఏం చేస్తారు.
2 హౌసెస్‌లో ఇచ్చేస్తారు. తర్వాత ప్రెసిడెంట్‌కి ఏం పంపిస్తారు, వాళ్ళ పవర్స్ ఏంటి, ఫస్ట్ హౌస్ ఏంటి, సెకండ్ హౌస్ ఏంటి, మొత్తం వివరంగా మనం చూస్తాము. సో, పేషెన్స్‌గా చూడండి. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. సో, కొద్దిగా క్రూషియల్‌గా చూడండి. ఇక్కడ ఇమేజ్‌లో చూడొచ్చు. హౌస్‌లో ఏం పర్వాలేదు. కొద్దిగా తెల్లారితో ఫోటో తీయడం వల్ల ఎవరు రాలేదనుకుంటాను. సో, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడే మీకు బిల్స్ అనేది రెగ్యులర్‌గా పాస్ చేస్తారు. సో, ఇప్పుడు చూసామంటే ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటో చూస్తాం. ఫస్ట్ రీడింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మినిస్టర్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు బిల్‌ని. ఒక విషయం తెలుసుకోండి. ఆర్డినరీ బిల్‌ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అంటే ఒకటి మినిస్టర్ అన్నా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. లేదంటే ఎనీ ఎంపీ. సో, ఆర్డినరీ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఎవరైనా సరే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అది ప్రైవేట్ మెంబర్ బిల్ అయినా సరే, పబ్లిక్ మెంబర్ బిల్ అయినా సరే ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. మీకు అర్థమైంటది. అలాగే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ లీవ్ ఆఫ్ హౌస్ అనేది తీసుకుంటారు. అంటే వాళ్ళు లీవ్ ఆఫ్ హౌస్ అని అడుగుతారు. సో, ఈ వర్డ్‌కి మీనింగ్ మీకు తెలుసుకుండాలి. ఎందుకంటే కొన్ని ప్రొవిజన్స్ అనేది మనం పార్లమెంట్‌లో ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళకొచ్చేసి తెలియాలి. సో, అతను ఫస్ట్ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు లీవ్ ఆఫ్ హౌస్ అడుగుతాడు. సో, ఆ లీవ్ ఆఫ్ హౌస్‌కి ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే పర్మిషన్ ఆఫ్ ద హౌస్. ఆ హౌస్‌లో ఆ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి పర్మిషన్ అడుగుతారు. సో, ఎవరి పర్మిషన్ ఏంటది? స్పీకర్ పర్మిషన్. ఓకే. ఆ స్పీకర్ వచ్చేసి పర్మిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తే స్పీకర్, రాజ్యసభలో ఇంట్రొడ్యూస్ చేసి చైర్మన్ పర్మిషన్ అడుగుతారు. ఆ స్పీకర్ వచ్చేసి గ్రాంట్ అంటే పర్మిషన్ ఇస్తారు. అది అతని ఇష్టం. ఒకవేళ పర్మిషన్ ఇవ్వచ్చు, ఇవ్వకుండా కూడా పోవచ్చు. సో, ఒకవేళ అతను పర్మిషన్ ఇచ్చేసారంటే ఆ బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో, ఫస్ట్ టైమ్ నేను బిల్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఏం చెప్తాను? ఆ బిల్ యొక్క టైటిల్ చదువుతాను. తర్వాత ఆ బిల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? దాన్ని నేను ఇంట్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? వాటి యొక్క మెయిన్ గోల్ ఏంటి అన్నట్టు తెలియజేస్తాను. అది తెలియజేసిన తర్వాత డిస్కషన్ అయితే అక్కడ ఉండదు. సో, ఇప్పుడు తెలుసుకోండి. ఫస్ట్ రీడింగ్‌లో వాళ్ళు చేసేది రెండే విషయాలు. ఫస్ట్ వచ్చేసి బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. లీవ్ ఆఫ్ హౌస్ తీసుకుంటారు. తర్వాత స్పీకర్ పర్మిషన్ ఇచ్చారంటే టైటిల్ అంటే ఆ బిల్ యొక్క టైటిల్ మరియు ఆ బిల్ యొక్క ఆబ్జెక్టివ్స్‌ని తెలియజేస్తారు. తర్వాత ఆ బిల్‌ని గెజెటేట్‌లో పబ్లిష్ చేస్తారు. సో, ఇప్పుడు మీకు అర్థమైంటది. ఫస్ట్ రీడింగ్‌లో ఏమేమి చేస్తారో వరుసగా గుర్తుపెట్టుకోండి. గెజెటేట్‌లో రిలీజ్ చేస్తారు. అలా రిలీజ్ చేసిన తర్వాత సెకండ్ రీడింగ్‌కి వెళ్తుంది. సెకండ్ రీడింగ్‌లోనే అన్నిటికన్నా ముఖ్యం డీటెయిల్డ్ స్క్రూటినీ అని జరుగుతుంది. అంటే ఆ బిల్‌ని డీటెయిల్‌గా పాయింట్ టు పాయింట్ ఎగ్జామిన్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని స్టడీ చేసి మీకు క్లియర్లీ తెలియజేస్తారు సెకండ్ రీడింగ్‌లో. సో, అందులో ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి జనరల్ డిస్కషన్ చేస్తారు. తర్వాత అంటే సెకండ్ రీడింగ్‌లో అందరూ వచ్చేసి జనరల్ 3 స్టేజెస్ ఉంటుంది. అంటే సెకండ్ రీడింగ్‌లోనే మళ్ళీ సబ్ స్టేజెస్ ఉంది. జనరల్ డిస్కషన్ ఒకటి, కమిటీ స్టేజ్ ఒకటి, కన్సిడరేషన్ స్టేజ్ ఒకటి. సో, ఆ స్టేజ్‌లో ఏమేమి చేస్తారో ఒకసారి చూద్దాం. జనరల్ డిస్కషన్ అంటే మీకు మీకు అక్కడ చెప్పిన దాంట్లోనే అర్థం ఉంది. అంటే జనరల్‌గా ఆ బిల్‌ని డిస్కస్ చేస్తారు. సో, అందులో ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆ బిల్‌ని ప్రింట్ చేసి, కాపీస్ చేసి అన్ని మెంబర్స్‌కి సరఫరా చేస్తారు. సో, అందరికీ ఉండాలి కాబట్టి అంటే ఆ బిల్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ప్రతి ఎంపీస్‌కి కూడా ఆ బిల్ యొక్క కాపీస్ అనేది పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ బిల్ మీద వాళ్ళు ఏమేమి డెసిషన్ తీయొచ్చో చూద్దాం. సో, వాళ్ళొచ్చేసి ఓకే. ఈ బిల్ ఓకే అనేసి వెంటనే ఆ బిల్‌ని కన్సిడర్ చేసుకునేసి ఫిక్స్డ్ డేట్‌లోగా దాన్ని డిస్కషన్‌లోకి తీసుకురావచ్చు. సో, ఇదన్నా చేయొచ్చు. లేదంటే ఆ బిల్‌ని సెలెక్ట్ కమిటీ ఆఫ్ ద హౌస్‌కి పంపియొచ్చు. సో, ఇప్పుడు మీకు అర్థమైంటది. సెలెక్ట్ కమిటీ ఆఫ్ హౌస్ కన్నా పంపియొచ్చు. రిఫర్ చేస్తారు. లేదంటే అదే బిల్‌ని జాయింట్ కమిటీకి కూడా రిఫర్ చేయొచ్చు. జాయింట్ కమిటీ అంటే ఏంటో, సెలెక్ట్ కమిటీ అంటే ఏంటో మీకు చాలా ఇంపార్టెంట్ తెలియజేస్తాను. లేదంటే అదే బిల్‌ని సర్క్యులేట్ చేయొచ్చు. అంటే పబ్లిక్ ఒపీనియన్ కోసం కూడా దాన్ని సర్క్యులేట్ చేయొచ్చు. ఈ 4 టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేది జనరల్ డిస్కషన్ స్టేజ్‌లో చేస్తారు. సో, మీకు అర్థమైంటది. వెంటనే కన్సిడర్ చేసి ఒక డేట్‌లోగా ఆ బిల్‌ని పాస్ చేయడానికి ప్లాన్ చేస్తారు. లేదంటే సెలెక్ట్ కమిటీకి ఇస్తారు. లేదంటే జాయింట్ కమిటీకి ఇస్తారు. లేదంటే పబ్లిక్ ఒపీనియన్ కోసం జనాలకు అంటే పబ్లిక్ డిసైడ్ చేయడం కోసం తెలియజేస్తారు. సో, ఈ 4 స్టేజెస్ అనేది చేస్తారు. సో, సెలెక్ట్ కమిటీ ఏంటి? జాయింట్ కమిటీ అంటే ఏంటి? సెలెక్ట్ కమిటీ అంటే ఏ హౌస్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తారో ఆ హౌస్‌లో ఉన్న మెంబర్స్ అందరూ ఉండేదే సెలెక్ట్ కమిటీ. ఒకటి వాళ్ళకన్నా పంపిస్తారు. జాయింట్ కమిటీ అంటే ఏంటంటే 2 హౌసెస్ నుంచి మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు ఉంచుంటారు. వాళ్ళ టీమ్‌గా ఫార్మ్ చేసుంటారు. ఆ కమిటీనే మనం జాయింట్ కమిటీ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఆ స్టేజ్ దాటిన తర్వాత కమిటీ స్టేజ్. అర్థమైంది కదా! 2 కమిటీస్ ఉన్నాయి. ఏదన్నా కమిటీకి వాళ్ళు రికమెండ్ చేయొచ్చు. ఆ కమిటీ ఏం చేస్తుందంటే డీటెయిల్‌గా ఆ బిల్‌ని తీసుకునేసి పూర్తిగా చెక్ చేసి క్లాస్ బై క్లాస్ ఒక్కొక్క పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ సవరణలు అన్నీ చెక్ చేసి వాళ్ళు ఆ బిల్‌ని మళ్ళీ వచ్చేసి దాంట్లో అమెండ్మెంట్స్ కూడా తెలియజేయొచ్చంట. అంటే ఓకే. ఈ పాయింట్స్‌లో మార్పులు తీసుకురావాలనేది కూడా కమిటీ అనేది మెన్షన్ చేయొచ్చు. కానీ ఆ ప్రిన్సిపల్ అంటే దాని యొక్క ఆబ్జెక్టివ్ ఉంటుంది చూసారా? దాని యొక్క గోల్ ఎందుకోసం తీసుకొచ్చారో వాటిని ఆల్టర్ చేయకుండా చిన్న చిన్న మార్పులుంటే వాళ్ళు కమిటీ తరపున రికమెండ్ చేసి పంపొచ్చు.
ముఖ్యంగా ఆ హౌస్‌లో కమిటీ స్టేజ్‌లో ఏం చేస్తారంటే డీటెయిల్‌గా ఆ పాయింట్స్ అన్నీ స్క్రూటనీ చేస్తారు. అలాగే డిస్కస్ చేస్తారు. అలాగే ఆ హౌస్‌కి రిపోర్ట్ చేస్తారు. ఇదే కమిటీ స్టేజ్‌లో జరిగేది. అలాగే ఆ కమిటీ స్టేజ్ పూర్తవ్వగానే నెక్స్ట్ వచ్చేసి కన్సిడరేషన్ స్టేజ్ అంటారు. కన్సిడరేషన్ స్టేజ్ అంటే వాళ్ళు క్లాస్ బై క్లాస్ వీళ్ళు కమిటీ స్టడీ చేసి ఇచ్చేసారు కాబట్టి ఆ హౌస్‌లో వాటిని క్లాస్ బై క్లాస్ డిస్కస్ చేసి వాళ్ళు ఓట్ చేస్తారు. సో, ఇదే అంటే ఒక్కొక్క క్లాస్‌కి సెపరేట్‌గా ఓటింగ్స్ అనేది ఇస్తారు. అదే కన్సిడరింగ్ స్టేజ్. ఓకే. ఈ బిల్‌ని మేము కన్సిడర్ చేస్తున్నాం అనేది వాళ్ళు తెలియజేస్తారు. సో, థర్డ్ రీడింగ్‌లో ఏం చేస్తారో చూద్దాం. సెకండ్ రీడింగ్‌లోనే డీటెయిల్‌గా మీకు స్క్రూటనైజ్ చేసేసారు. థర్డ్ రీడింగ్‌లో ఏంటంటే ఈ బిల్‌ని మేము యాక్సెప్ట్ చేయాలా? వద్దా? అనేది ఒక డిబేట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే సపోర్టివ్‌గా కొందరు వాదిస్తారు. అగెయిన్స్ట్‌గా కొందరు వాదిస్తారు. సో, వాళ్ళొచ్చేసి ఒక ఐడియాలజికల్ స్టాండ్ కోసం వాళ్ళు డిబేట్ అనేది కొనసాగిస్తా ఉంటారు. కానీ థర్డ్ స్టేజ్‌లో అమెండ్మెంట్ అనేది ఏవి తీసుకురావరు. ఇది క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సెకండ్ రీడింగ్‌లోనే కమిటీలో వాళ్ళు అమెండ్మెంట్స్ అనేది మెన్షన్ చేస్తారు కాబట్టి మళ్ళీ థర్డ్ రీడింగ్‌లో అయితే అమెండ్మెంట్స్ అనే ఛాన్స్ అనేది లేదు. అలాగే మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ అనేది ప్రెసెంట్ అండ్ ఓటింగ్ అంటే ఆ హౌస్‌లో ఎంత ఎక్కువ మంది ఉన్న దాంట్లో అంటే మెజారిటీ మెంబర్స్ ప్రెసెంట్ అండ్ ఓటింగ్ చేశారంటే వెంటనే ఆ బిల్ ఏమవుతుందంటే ఆ హౌస్‌లో వచ్చేసి పాస్ అయిపోతుంది. ఆ బిల్ పాస్ అయిన తర్వాత మన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. అతను అథెంటికేట్ చేసి ఓకే. ఈ బిల్ ఈ హౌస్‌లో పాస్ అయిపోయింది అని తెలియజేసి ఆ బిల్‌ని నెక్స్ట్ హౌస్‌కి అనేది అతను తరలిస్తాడు. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటది. సో, ఫస్ట్ హౌస్‌లో ఫస్ట్ రీడింగ్ ఏం చేస్తారు? సెకండ్ రీడింగ్ ఏం చేస్తారు? ఆ సెకండ్ రీడింగ్‌లో మళ్ళీ 3 సబ్ స్టేజెస్ ఉన్నాయి. మళ్ళీ థర్డ్ రీడింగ్‌లో ఏం చేస్తారు? తర్వాత ఆ బిల్‌ని ఎలా వాళ్ళు పాస్ చేస్తారనేది మీకు ఒక రకంగా వివరంగా అర్థమై ఉంటది. సో, అలాగే నెక్స్ట్ ఏందంటే ఆ బిల్ అనేది సెకండ్ హౌస్‌లోకి వెళ్తుంది. సో, అది ఏ హౌస్‌లోనైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడు సెకండ్ హౌస్‌కొచ్చింది బిల్. సెకండ్ హౌస్‌లో కూడా ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ ఇంతకుముందు తెలియజేసిన సేమ్ ప్రొసీజర్స్ అనేది ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. సో, అలా 3 రీడింగ్స్ అయిన తర్వాత ఆ బిల్ అనేది ముఖ్యంగా పాస్ అయితుంది. సో, కాకపోతే ఈ స్టేజ్‌లో, ఈ హౌస్‌లో వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేది ఏం చేయొచ్చు అనేది చూద్దాం. వాళ్ళు ఆ బిల్‌ని ఏ ఒక్క మార్పులు లేకుండా పాస్ చేసేయొచ్చు. అంటే ఆ సెకండ్ హౌస్‌లో వాళ్ళకుండే ఛాన్సెస్. ఏ ఒక్క సవరణ చేయకుండా ఏం చేంజెస్ తీసుకురాకుండా ఓకే. బిల్ పాస్డ్ అనేది ఆ బిల్‌ని పాస్ చేయొచ్చు. లేదంటే కొంత అమెండ్మెంట్ తీసుకొని చేసి అంటే ఇవన్నీ మార్చాలి. ఇవన్నీ మిస్టేక్స్ ఉన్నాయి. వీటిట్లో ఇంత మంచి మార్పులు తీసుకురావచ్చు అనేసి వాళ్ళ అమెండ్మెంట్స్ చెప్పి మళ్ళీ ఆ బిల్‌ని రీకన్సిడర్ చేయమని ఫస్ట్ హౌస్‌కి కూడా రిటర్న్ చేయొచ్చు. లేదంటే ఆ బిల్‌ని పూర్తిగా రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే ఏ యాక్షన్ తీయకుండా వాళ్ళు ఆ బిల్‌ని పెండింగ్‌లో కూడా పెట్టొచ్చు. సో, ఇలాంటి 4 కండిషన్స్ అనేది ఆ హౌస్‌లో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏ అమెండ్మెంట్ లేకుండా వాళ్ళు బిల్‌ని పాస్ చేసేయొచ్చు. లేదంటే అమెండ్మెంట్‌తో రిటర్న్ చేయొచ్చు. లేదంటే బిల్‌ని రిజెక్ట్ చేయొచ్చు. లేదంటే ఏ యాక్షన్ తీయకుండా కూడా ఉండొచ్చు. ఈ 4 కండిషన్స్ అనేది ఆ సెకండ్ హౌస్‌లో ఉంటుంది. కానీ ఒక కండిషన్ తెలుసుకోండి. ఏ ఒక యాక్షన్ తీయకుండా ఉన్నారంటే మనం డెడ్‌లాక్ కండిషన్ అని అంటాము. సో, డెడ్‌లాక్ సిట్యుయేషన్స్‌లో మనం జాయింట్ సిట్టింగ్ అనేది ప్రెసిడెంట్ అనేది కాల్ఫర్ చేస్తారు. కాకపోతే ఆ డెడ్‌లాక్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ హౌస్‌లో పాస్ అయిన బిల్‌ని రిజెక్ట్ చేసిందంటే, సెకండ్ హౌస్ ఏం చేసింది? రిజెక్ట్ చేసిందంటే, లేదంటే ఫస్ట్ హౌస్‌లో వచ్చేసి ఇక్కడ వీళ్ళు సెకండ్ హౌస్‌లో కొన్ని సవరణలు చెప్తారు చూసారా? అమెండ్మెంట్స్ చెప్పి ఫస్ట్ హౌస్‌కి మళ్ళీ రిటర్న్ చేసుంటారు. అలా రిటర్న్ చేసినప్పుడు ఫస్ట్ హౌస్ ఏం చేస్తుందంటే, వీళ్ళు చెప్పిన అమెండ్మెంట్స్ అనేది మేము మార్చము అని గట్టిగా ఉన్నారంటే, అలాంటప్పుడు కూడా డెడ్‌లాక్ వస్తుంది. లేదంటే సెకండ్ హౌస్ అనేది ఫస్ట్ హౌస్ పంపించిన బిల్‌ని పూర్తిగా రిజెక్ట్ చేసినా గానీ చూడండి డెడ్‌లాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్లియర్‌గా తెలుసుకోవాలి. ఈ 3 టైమ్స్‌లో డెడ్‌లాక్ వస్తుంది. ఫస్ట్ ఏంటంటే చూడండి ఇక్కడ ఫస్ట్ హౌస్‌లో పాస్ అయింది బిల్. సెకండ్ హౌస్‌కొచ్చింది. సెకండ్ హౌస్‌లో సవరణ చేసి ఫస్ట్ హౌస్‌కి మళ్ళీ పంపించారు అమెండ్మెంట్స్‌ని. ఆ ఫస్ట్ హౌస్ అనేది ఈ అమెండ్మెంట్స్‌ని యాక్సెప్ట్ చేయలేదంటే ఇక్కడ డెడ్‌లాక్. ఓకేనా? ఇంకొకటి ఇప్పుడు ఫస్ట్ హౌస్‌లో బిల్ పాస్ అయింది. ఇంకోటి సెకండ్ హౌస్‌లో బిల్ వచ్చేసి రిజెక్ట్ అయింది. సో, ఇక్కడ డెడ్‌లాక్. సో, ఆబ్వియస్‌లీ ఫస్ట్ హౌస్ పాస్ అయ్యి సెకండ్ హౌస్‌లో రిజెక్ట్ అయినా గానీ డెడ్‌లాక్. ఇంకొక కండిషన్స్ ఉంది. ఫస్ట్ హౌస్‌లో బిల్ అనేది పాస్ అయింది. బిల్ పాస్ అయిన తర్వాత సెకండ్ హౌస్‌కొచ్చింది. సెకండ్ హౌస్‌లో వాళ్ళు ఏ ఒక్క యాక్షన్ తీయకుండా సుమారుగా 6 నెలల పాటు ఆ బిల్‌ని పెండింగ్ పెట్టారు. సో, 6 మంత్స్‌కి పైగా ఆ బిల్‌ని పెండింగ్ పెట్టడానికి వాళ్ళకి ఛాన్సెస్ లేదు కాబట్టి ఇక్కడ కూడా డెడ్‌లాక్. సో, ఈ 3 స్టేజెస్‌లో డెడ్‌లాక్ వస్తుంది. అలాంటి స్టేజెస్‌లో డెడ్‌లాక్ వచ్చిందంటే మన ప్రెసిడెంట్ గారు దాన్ని జాయింట్ సిట్టింగ్‌కి వచ్చేసి రికమెండ్ చేసి జాయింట్ సిట్టింగ్‌కి పిలుస్తారు. సో, ఇప్పుడు అలా పిలిచినా గానీ ఆ తర్వాత బిల్ పాస్ అయిపోయిందంటే పాస్ అయినట్టే. సో, ఇప్పుడు మీకు సెకండ్ హౌస్‌లో పాస్ అయినా లేదా జాయింట్ సిట్టింగ్‌లో పాస్ అయినా తర్వాత మళ్ళీ ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కోసం అంటే ఫైనల్‌గా ప్రెసిడెంట్ సైన్ చేస్తేనే ఒక చట్టం అనేది ఫార్మ్ అవుతుంది. సో, అందుకే ప్రెసిడెంట్ అప్రూవల్ కోసం వెళ్తుంది ఆ బిల్. సో, ఆ ప్రెసిడెంట్ అనేది అసెంట్ ఇస్తారా లేదా? అతని దగ్గర ఉన్న పవర్స్ ఏంటేంటో ఒకసారి మనం చూద్దాం.
ప్రెసిడెంట్ ఆ బిల్ రాగానే ఓకే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయనేసి ఆ బిల్ని అసెంట్ చేసి అంటే అప్రూవ్ చేసి సైన్ చేసి పంపించేయవచ్చు. అలా పంపించారంటే ఆ బిల్ అనేది యాక్ట్గా మారిపోతుంది. వెంటనే మన స్టాచ్యుటేట్ బుక్స్ ఉంటాయి, అంటే చట్ట సవరణ అంటే చట్టాల్లో ఏమేమి సవరణలు తీసుకొచ్చారు, ఎలాంటి యాక్ట్స్ తీసుకొచ్చారో అవన్నీ ఒక బుక్లో మెయింటైన్ చేస్తారు. ఆ బుక్లో ఇది కొత్త యాక్ట్గా యాడ్ చేస్తారు. లేదు అతను ఇంకో పని చేయొచ్చు, ఏంటంటే ఆ అసెంట్ని విత్ హోల్డ్ చేయొచ్చు. లేదు ఈ బిల్ని నేను పాస్ చేయను అనేసి అతను హోల్డ్ చేయొచ్చు. అలా హోల్డ్ చేశారంటే ఆ బిల్ అనేది యాక్ట్ అవ్వడానికి ఛాన్సే లేదు. సో యాక్ట్ కాదు. లేదంటే ఇంకో కండిషన్స్ ఉంది. మన ప్రెసిడెంట్ వచ్చేసి ఆ బిల్లో ఇంకా సవరణలు తీసుకురండి, ఏదన్నా రీకన్సిడర్ చేయండి, వీటి యొక్క మార్పులన్నీ ఒకసారి చెక్ చేయండి అనేసి రీకన్సిడరేషన్ చేయడానికి కూడా ఆ బిల్ని రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ అతను రిటర్న్ చేశాడంటే ఆ బిల్ అనేది మళ్ళీ సేమ్ స్టేజెస్ ద్వారా ఫస్ట్ హౌస్ సెకండ్ హౌస్ అన్నిట్లో పాస్ అయ్యి మళ్ళీ ప్రెసిడెంట్ అప్రూవల్కి వచ్చిందంటే ఈసారి ప్రెసిడెంట్కి వచ్చేసి రిటర్న్ చేసే ఛాన్సే లేదు. ఖచ్చితంగా అతనికి అసెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా మన ప్రెసిడెంట్ వచ్చేసి ఆ బిల్కి పర్మిషన్ ఇవ్వాలి. సో దీన్నే మన ప్రెసిడెంట్ యొక్క సస్పెన్సివ్ వీటో అంటాము. సస్పెన్సివ్ వీటో అంటే కొంతకాలం వరకు ఒక బిల్ని అతను డిలే చేయొచ్చే కానీ మళ్ళీ వచ్చేసి దాన్ని అబ్జెక్ట్ చేయడానికి లేదు. సో దాన్ని మనం సస్పెన్సివ్ వీటో అంటాము. తర్వాత అతను అసెంట్ ఇచ్చేసారంటే వెంటనే అది లా అయిపోతుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఒక ఆర్డినరీ బిల్ అనేది ఎలా 2 హౌసెస్లో పాస్ అయ్యి మీకు యాక్ట్గా మారుతుంది అనేది క్లియర్గా అర్థమైంటుంది ఇస్తామా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎస్పీవి ఎడ్యుకేషన్ వరల్డ్, టుగెదర్ వి క్రియేట్ ఎ బెటర్ వరల్డ్. సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఎస్పీ రాజన్ మీకోసం తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో క్లాసెస్ ఇస్తున్నా. బెటర్ కన్ఫ్యూజ్ కావద్దు. మీకోసం నేను క్లియర్గా ప్లేలిస్ట్ అనేది రెడీ చేసి ప్లేలిస్ట్ ద్వారా మీకు కోర్సెస్ అనేది ఫుల్ ఫ్లెజ్గా ప్రొవైడ్ చేస్తున్నాను. నేను మీ ఎస్పీ రాజన్ నేస్తమా. అలాగే మన ఛానల్ మీకు బాగా నచ్చింది, ఏమన్నా ఇంకా చేంజెస్ తీసుకురావాలంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అనేది విలేజ్ నుంచి ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే కూడా వాళ్ళకి తెలియజేయచ్చు. కోర్సెస్ అనేది పూర్తిగా వాళ్ళకి అందుబాటులో అయ్యేలాగా నేను క్లాసెస్ అనేది క్లియర్గా తీస్తున్నాను. అదేలాగా నేను ఒక విలేజ్ నుంచి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని చాలామందికి హెల్ప్ చేయాలనుకున్నాను. కాబట్టి మనం క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ ఛానల్ని ఫర్దర్గా డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. సో సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సైనింగ్ ఆఫ్ ఎస్పీ రాజన్.